పాడుకుని ఒక పల్లవి పాడుకుని ప్రభు దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. అయితే ఆయన యేసు అందరినీ ఎరిగినవాడు గనుక, అది నా గురించి పక్కోళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాం మనం. ఆయన అందరినీ ఎరిగినవాడు. కొందరినా అందరిని ఎరిగినవాడు. నువ్వెంత మంచోడువో, నేనెంత మంచోడునో, నువ్వెంత మంచి సహోదరివో కాదు, ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక. అంతేగా, అందరిని ఎరిగినవాడే కాదు కానీ తెలిస్తే సరిపోద్ది. మనం మనుషులు పై రూపం చూసి వాళ్ళ మాటలకు మురిసిపోయి కొన్నిసార్లు మనం ఇటువంటి ఫ్రెండ్ మన జీవితంలో దొరకరని మనం కొన్నిసార్లు మురిసిపోతూ ఉంటాం. అయితే మనం పై రూపాన్ని చూసి చాలాసార్లు భ్రమపడుతూ ఉంటాం. కానీ ప్రభువు ఆయన మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగినవాడు గనుక, హృదయ పరిశోధకుడు ఆయనే. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా 17 అధ్యాయం 9, 10 వచనాలు మనం చూస్తాం కదండి. అవునా కదా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవడు గ్రహించలేడు. నీ హృదయంలో ఏమున్నదో నాకు తెలియదు, నా హృదయం ఏమున్నదో నీకు. అయితే ఆయన హృదయ పరిశోధకుడు ఆయన. ఎందుకంటే నిర్మించిన వాడు ఆయనే. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము బంగారం వంటి వారు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడా? మంటి వంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము మంటి వంటి వారమని. అది ఎప్పుడు కూడా మనం అదే గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు చెప్తుంటా చూడు. ఒక చిల్లపెంకు జోబులో పెట్టుకుని నేను మంటి పెంకులలో, అది ఎగరొద్దు, మంటి పెంకుల్లో ఒక పెంకునని గుర్తు తెచ్చుకుని దైవ భయం కలిగి మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయన తెలిసే ఉన్నది. 103వ కీర్తనలు అంటాడు దావీదు. మనుషుని యొక్క ఆంతర్యమైన ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కర్లేదు. వ్యక్తి ఇంత మంచోడు, ఈ సిస్టర్ అంత మంచిది లేదు అని మనం ఎవరి గురించి సాక్ష్యమియ్యనక్కర్లేదు. అందుకే మన సాక్ష్యాలు ఎప్పుడు ఏముంటాయంటే ఎక్కువ ఏముంటుంది చెప్పండి? మన సాక్ష్యాలు ఎప్పుడు ఏముంటుంది ఎక్కువ? అంత ఒరిజినల్ ఉంటుందా? ఉన్నదే చారణ, దానికి బారాణ, మ్యారినేషన్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? మ్యారినేట్ ఏమంటారు? మనం ఇప్పుడు కొద్దిసేపు ఉన్నాక చికెను, మటను వంట చేయాలంటే దీన్ని ఇప్పుడు ముందు అన్నీ రెడీ చేసి ఉప్పు, కారము, మసాలాలు, అల్లము, చెప్పండి, ధనియా పౌడర్ అవి వేసి అన్నీ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత అది చక్కగా అయిన తర్వాత వంటకి సిద్ధపడతాం చూసారు. అట్లాగా అది ఉన్నది ఇంత దానికి ఇన్ని రాసి పెడితేనే కానీ దాని టేస్ట్ రాదు. అట్లాగా కొన్నిసార్లు మన సాక్ష్యాలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా. మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగినటువంటి వాడు ప్రభు. ఉదయకాలం దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆయన యొక్క పునరుద్ధాన శక్తి. హల్లెలూయా. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు సంఘ ఆరాధన పాటల పుస్తకం నుంచి 244వ పాట పాడుకుని ప్రభు యొక్క నామాన్ని మహింపరుచుకుందాం. 244 ఏముందమ్మా?
అసలు మాట రావట్లేదు కదా మన ఎవరికి ఎస్తేరికి. ఏంటి మెల్లగా మాట్లాడుతాను, నాకేం అర్థం అవ్వట్లేదు. అది నేనున్న స్థితిలోనే, మనమున్న స్థితిలో మనం ఏముండాలంటే అండి, లేనిదాన్ని తెచ్చుకోవద్దు. నీకున్న స్థితిలోనే ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా నీ కొరకు బ్రతికించు ప్రభు. నిన్న స్థితిని బట్టి నిన్ను మహింపరితే రేపటి స్థితి నాకు తెలీదు. ఏనాటి కీడు రేపు ఏమి జరుగుతుందో మనకు తెలీదు. అయితే ఆశ ఉంటుంది, ఆశ తప్పు కాదు. అయితే మనం ప్రభు మహిమలో చేర్చబడిన తర్వాత నిత్యత్వంలో యుగయుగంలో ఆయనతో ఆ అనుభవాన్ని మనం ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి. నిత్యత్వంలో ఈ దినాల్లో కానీ ఈ పరిస్థితిలో నిన్ను నన్ను పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కానీ ఆయనలో ఉంటే నిత్యత్వంలో యుగయుగములు కూడా అక్కడ ఈ దుఃఖము, ఈ సహోదరుల మీద నేరం మోపటం, కన్నీరు, వేదన, రోదన ఎందుకంటే ఆయన మన కన్నిటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయువాడు. నీ కన్నీళ్ళని ఎవరు కూడా ఏ మానవుడు నీ కన్నీరు నా కన్నీరు తురడు, కానీ నీ కన్నీరు నా కన్నీరు తుడిచివాడు ఎవరంటండి? ఆయనే. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనంలోను చక్కని మాట ఉంటుంది. ఆ ఒక్కలైనే చదవండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను. వారి యొక్క మన పితరులు వారి యొక్క యావత్ బాధలో ఆయన బాధనుందెను, బాధపడ్డాడంట. వారి బాధను చూసి ఆయన దేవుడు ఏం చేస్తారంటే అండి, నీ కష్టాన్ని చూసి ఆయన నీ కష్టాన్ని ఆయన పాలు పంచుకుంటాడు. నీవు బాధపడితే నీతో బాధపడేటటువంటి దేవుడు. వారి యొక్క యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన బాధనుందినటువంటి ప్రభు. నువ్వు బాధపడితే ప్రభు నన్ను ఏమీ పట్టించుకోవట్లేదు మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు కదండి. వారి యొక్క యావత్ బాధలో కూడా ఆయన బాధనొందినటువంటి ప్రభు. నీ కష్టాన్ని, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ దుఃఖాన్ని, నీ కన్నిటినైనా పంచుకునేటటువంటి గొప్ప దేవుడు. మనుషులు మనల్ని ఎవరినైనా విడిచిపెట్టవచ్చు, తోలనాడవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా నిన్ను విడివడైనా. కాబట్టి మనమున్న స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. పాట పాడదాం, ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుకు అందరూ కూడా కలిసి పాడదాం. వర్షిప్ వారు పాడుతున్నారు, కానీ 10 మంది పాడుతున్నారు, వాళ్ళే పాడుతున్నారు, ఎవరో పాడతలే. అందరూ కలిసి పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. అది పాటకున్నటువంటి ఆ యొక్క బ్యూటీ, కానీ ఆ యొక్క గొప్ప సంతోషం. హల్లెలూయా, ఆనందం. అది పాడండి, ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, వాయిస్ పెంచండి. కొంచెం పెంచండి. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. రికార్డింగ్కి అలవాటు అయిపోయారు పాటలు, మనకు రికార్డింగ్లో అవసరం లేదు, పాడండి. స్థితిలోనే
జ్యోతిగణను వెలిగించు, లోకంలో నీ కొరకు జ్యోతిగణను వెలిగించు, రెండవరా కడవరకు విడువక నన్ను నడిపించు, రెండవరా కడవరకు విడువక నన్ను నడిపించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు, నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు, నా లోపల స్థిర హృదయం నూతనముగా పుట్టించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు, సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట
రెండవ వచనంలోను సెకండ్ లైన్ ఏమనుంది? నా లోపల స్థిర హృదయం. నా ఉందా ఈ ఉంది అక్కడ ప్రింట్, కాబట్టి ఈ కొట్టేసి నా, ఎందుకంటే కొన్నిసార్లు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి గురించి కొన్ని లేఖనాల్లోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. అది అంతట వారు ప్రయాణమై పోవచ్చు ఉండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అది ఈ 4 వచనాల్లో మనము నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏమున్నదండి? ఉత్తమమైనది మనం ఏమున్నది? మనకి ఏమర్థం అవుతుంది అక్కడ? ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకోవాలి. అనేకమైన చాలా బిజీలో ఉన్నది మార్త, చాలా మామూలు బిజీ కాదు, చాలా చాలా బిజీగా ఉన్నది. ఆఖరికి ఆమె సనుగుడు తీసుకెళ్ళి ప్రభు మీద పెట్టేస్తుంది. నేను అనేకమైన పనులు పెట్టుకున్నాను, నా సహోదరి నీ యొద్దనే కూర్చుంది, మరి నీకు చింత లేదని నేను పనులు చేస్తున్నాను, నా వైపు చూడవా నువ్వు, ఎంత చెమటలు పట్టినాయో చూడు, నేను పని చేసి అలసిపోయాను అని. ప్రభు ఏమన్నా ఆమెను పని చేయమన్నాడా? అన్నాడా ప్రభు ఏమన్నా? చేర్చుకున్నది ఆమె, ఆయన మాత్రం. మనం నీతి నేర్చుకోవాలి. దేవుని వాక్యం అనేటువంటి మనం అందులో ఉన్న సారాంశం నేర్చుకోకపోతే ఎంత తిన్నా కానీ అది వేస్ట్ కదండి. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అది ఏ గ్రామం? అది బేతనియా. యేసు ప్రభు ఆయన సజీవుడుకున్నటువంటి దినాల్లో బేతనీకి యెరూషలేముకి ఆమడ దూరం చాలా తక్కువ. దాదాపు ఆయన 8 పర్యాయాలు 8 సార్లు బేతనీని ఆయన దర్శించినట్టుగా మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. ఇది మొదటి మజిలీ అనుకోండి, లేకపోతే మొదటి ప్రయాణం అనుకోండి. ఆయన వెళ్ళినప్పుడు మార్త ఆయన్ని ఏం చేసిందంటండి? తన ఇంట చేర్చుకున్నది. కానీ ఆయన్ని బిజీగా ఉండటం చేత అసలు ప్రభువునన్న సంగతే చెప్పండి ఏమర్థం అవుతుంది? మనకి ఇది తెలుసు కాబట్టి మార్త మరియ గురించి తెలియదు అనుకోవద్దు. అన్నీ తెలుసు, కానీ చేర్చుకున్నది. కానీ విస్తారమైనటువంటి పనుల చేత ఆఖరికి నేను ఇన్ని పనులు పెట్టుకుని తొందరపడుతున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టి నీ పక్కనే కూర్చుంది, అది నీకు చింత అనిపించట్లేదా? ప్రభు ఏమన్నాడు? మార్తా ఆమెను చూసో మెచ్చుకుని, వెరీ గుడ్ సిస్టర్, నువ్వు చాలా పనులు పెట్టుకుని మాకు ఎంత పరిచర్య చేస్తున్నా అనలే. నీవు అనేకమైన పనులను గూర్చి అనేకమైనటువంటి పనులను గూర్చి నీవు విచారము కలిగి, ఎక్కువ పనులుంటే ఎక్కువ బిజీగా ఉన్నాం అనుకోండి, ఏది చేయాలో తెలియక అసలు మర్చిపోతాం. అసలు మన విశ్వాసం అన్న సంగతే మర్చిపోతాం కొన్నిసార్లు. అంత బిజీ అయిపోతాం. నేను ఎక్కడున్నాను, అసలు వాళ్ళు ఏం ఊరని కూడా ఉన్నారు కొందరు తెలుసా. అసలు ఈరోజు
ఈరోజు సండే అయ్యో, నీవు విస్తారమైనటువంటి నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని ఆ, అవసరమైనది ఒక్కటే. ప్రభు చెప్పేది ఏంటంటే ఈ వచనములు మనకి అవసరమైనది ఒక్కటే, ఒక్కటే. మరియా దానిని ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, ఉత్తమమైన దాన్ని అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని అది తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆమెతో చెప్పాడు. అర్థమైందండి? కాబట్టి ఒకరిని మెచ్చుకుని ఒకరిని తక్కువ చేయటం ప్రభు ఉన్నదే చెప్పాడు. నువ్వు ఎక్కువ పనులు పెట్టుకున్నావు, నీ ఎక్కువ విచారం ఉంది, అది కాదు కావాల్సింది. ఆయనలో ఉంటే గనక అది ఎప్పుడు కూడా ఉత్తమమే. దేవునిలో ఉండుట ఏంటంటే మన గొప్ప భాగ్యం, ఆయనలో నడుచుట. అయితే ప్రభు ఏదైనా కార్యం చేసేటప్పుడు మన జీవితాల్లో ఆలస్యం అవుతుంది, కానీ ఆశీర్వాదం ఉంటుంది. ఆలస్యం కావచ్చు కానీ ఏముంటుందంటే అండి, ఆశీర్వాదం. ఆలస్యం చేయటానికి. ఎందుకంటే ఒక చక్కని మాట ఉంటుంది, 1 పేతురు 4:17-18-19 చూస్తే కనుక దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? అది నీతిమంతులు రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? ఎక్కడ ఉంటారు? ఇంకా దేవుని ఇంటి మీదకే దేవుని తీర్పు వస్తే భక్తిహీనుడు పాపి. ఆలోచించండి మీరు, లోకంలో అంతా జరుగుతూ ఉన్నది, జరుగుతుందా లేదన్న పరిస్థితులు. క్రైస్తవులకు అనేకమైనటువంటి హింసలు జరుగుతున్నాయి లేదా? ఇప్పుడు ఇదివరకు ఎక్కడెక్కడో వినేవాళ్ళు, అక్కడ జరిగిందంట, మణిపూర్లో జరిగిందంట, కొండాపూర్లో జరిగిందంట అని వింటూ మనకు రాలేదు కదా. మణిపూర్లో చాలా పరిస్థితులు, లేకపోతే ఒడిశాలో ఎక్కడెక్కడో జరుగుతున్నాయి కదా అనుకున్న కానీ ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే అండి, మన మధ్యలోనే మన స్టేట్లోనే జరుగుతున్నాయి పరిస్థితులు. అయితే మనం న్యాయం కొరకు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు న్యాయంగా ఉండాలంటే మీరు ఏదన్నా మీ అర్జీ రాసి మీరు చట్టానికి, పోలీసులకి ఇవ్వాలంటే కోర్టుకి వెళ్ళాలంటారు. చట్టాలు ఎవరి చేతిలో ఉన్నాయి? చట్టం ఎవరి చేతిలో ఉన్నది? అధికారి చేతిలో ఉన్నదా లేదా? ఎంత చేసిన అధికారి నుంచి మీ అప్లికేషను ఏమైపోద్దండి? మన అధికారి ఎవరు? దేవుడు. మన జీవితంలో ఆశీర్వాదం రావడానికి ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా దేవుడు కార్యము చేసే దేవుడు. ఎప్పుడు కూడా నీ ఆశ ఎప్పుడు కూడా భంగము కానేరదు. నీ ఆశ ఎప్పుడు కూడా భంగము కానేరదు. కొట్టు లోపలేసిన వాళ్ళే పౌలు శీలను ఏం చేశారంటే అండి, తర్వాత ఆ వ్యక్తులే వారి చేత ఏం చేశారు? వాళ్ళ చేత కొట్టు లోపలేసిన వాళ్ళు వాళ్ళే విడుదల చేయించి వాళ్ళే బాప్తిజం తీసుకున్నారంట. దేవుడు ఎప్పుడైనా కార్యం ఆలస్యం కావచ్చు, అవమానం జరగవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్నెప్పుడు కూడా నీ ఆశని ఎప్పుడు కూడా దేవుడు భంగము కానియడు. అయితే దాదాపు ఈ యొక్క బేతనీయ 8 సార్లు ప్రభు 8 పర్యాయాలు పర్యటించి ఆ పట్టణం ఆ ప్రాంతం వచ్చాడు. అదొక గ్రామం. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉన్నది. ఎవరు? మార్తా, మరియా, వారు సహోదరుడైనటువంటి లాజరు. ఎప్పుడొచ్చినా ఆ కుటుంబం యొద్ద ఆయన బస చేసేవాడు. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలో ఏమొచ్చిందంటే అండి, ఒక సమస్య వచ్చింది.
ఏమొచ్చింది? చెప్పండి అమ్మా, బైబిల్ చేతిలో ఉన్నాయి కదా. ఆ కుటుంబంలో ఏమొచ్చిందండి? ఒక సమస్య వచ్చింది. 11వ అధ్యాయం నుంచి చదవండి. యోహాను సువార్త 11 మొదటి నుంచి. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. అది సమస్య ఏంటంటే లాజరు ఇప్పుడు రోగి ఆయను, అనారోగ్య పరిస్థితి, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ గ్రామము బేతనియ. రోగయ్యాడు. అయితే ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఏం చేసిందంటండి ఆమె చేసిన పరిచర్య? ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినది. ఆ ఊహించిన మరి అంట తన తల వెంట్రుకలతో ఆయన పాదం అత్తరు పూసి తల వెంట్రుకలతో ఏం చేసిందంటండి? ఆయన పాదములు. సవలెట్టు మనం ఒళ్ళెలా తుడుతామో ఆయన యొక్క పాదములు. ఎంత ప్రేమించారు ఆ కుటుంబం ప్రభువుని. అర్పించుకున్నది తన యొక్క తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదములను తుడిచి అత్తరు పోసంట తుడిచినటువంటి మరియా. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అది అర్థమైందండి. ఆయన యొద్దకి ఒక వర్తమానం వెళ్ళింది. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఒక వర్తమానం ప్రభు యొద్దకు పంపించారు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడు. వెంటనే ప్రభు ఏమన్నాడండి? ఈ వ్యాధి రోగయ్యాడు. ఓకే, రోగయ్యాడు. కానీ ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని యొక్క కుమారుని యొక్క క్రియలు దాని వలన మహిమపరచబడినట్లు ఈ వ్యాధి వలన మహిమపరచబడతాం. యోహాను 9:3 కూడా మనం చూస్తాం పుట్టుగుడ్డు వాని గురించి. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా. ఆ వ్యక్తి పుట్టుగుడ్డివాడికి ఎందుకు పుట్టాడు అంటే దేవుని కుమారుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. దేవుని క్రియలు. ఈ వ్యాధి ఇక్కడ చూస్తే లాజరుకు వచ్చేటువంటి వ్యాధి అది మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు, దేవుని కుమారుడు దాని వలన ఈ వ్యాధి వలన మహిమపరచబడినట్లు. అదేంటి, మనుషులకు వచ్చే వ్యాధి వలన దేవుడు ఎట్లా మహిమపరచబడతాడు? మనకు అయ్యే ప్రశ్నలు ఉంటాయి కదా. దేవుని పిల్లలకైతే రోగాలు వస్తాయా? మనకు చాలా ఉంటాయి కదా కొన్ని. అన్నిటికంటే భయంకర ఆత్మీయ రోగం, అన్నిటికంటే భయంకరం వ్యాధి ఏంటంటే అండి శరీర రోగం కాదు. అర్థమైందా? ఆత్మీయ. చెప్పండి అమ్మా. శరీర రోగం అంటే ఏముంది? నువ్వు బాగానే ఉంటావు. ఎంత కారం వేసి గ్లాసు తాగానంటే నీకు ఎలా ఉంటుంది? తాగలమా? శరీర వ్యాధి వేరు, ఆత్మీయ. ఈ వ్యాధి మరణము కొరకు కాదు, కానీ దేవుని యొక్క కుమారుని యొక్క దాని వలన మహిమపరచబడినట్లు. దేవుడు కుమారుడు ఈ వ్యాధిని బట్టి మహిమపరచబడతాది, మరణం కాదు. కబురు పంపించారు. అయితే యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అది అర్థమవుతుందా? ప్రభు కార్యాలు అర్థం చేసుకోవాలంటే మనకు కొంచెం చాలా జ్ఞానం కలిగి ఉండాలి. మనకైతే ఇమీడియట్లీగా ఏం చేస్తామండి? ప్రభువుకు వర్తమానం వచ్చినప్పటికీ కూడా ఇంకా 2 దినములు
ఇంకా 2 దినములు నిలిచెను. ఇంకా 2 దినాలు ఆలస్యం చేశాడంట. ఇంకా 2 దినాలు ఆయన ఆలస్యం వర్తమానం విని మరణ స్థితిలో ఉన్నాడని వర్తమానం వెళ్ళినప్పటికీ కూడా కబురు పంపించారు. అయినప్పటికీ కూడా ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రభు ఆలస్యం చేస్తాను. మన జీవితంలో మన కార్యాల విషయంలో కొన్నిసార్లు ఆలస్యం అయితే మనం ఏం చేస్తామండి, మనకి వెంటనే కలగాలి. ప్రభు నాకు ఇది కావాలంటే కట్టలు కొట్టలు వచ్చేస్తే ప్రభు నాకే ఇచ్చాడని చప్పట్లు కొట్టుకుంటాం. ఇస్తాడో మనం చాలాసార్లు వింటాం కదా, విస్తారమైనటువంటి చేపలు పట్టారు, చేపలకు వెళ్ళారు కానీ ఏమీ పడలేదు. ఆయన ఒడ్డున ఉండి ఏం చేద్దంటండి, మీ వలల చక్కగా కొరకు చేపలు కాలుస్తూ ఉన్నాడంట. పట్టిని తీసుకురమ్మంటే మా దగ్గర ఒకడు మొఖం ఒకడు చూస్తున్నాడంట. మీరు పట్టినవి కొన్ని తీసుకుని రండి అంటే ఒకరి మొఖం. ఎందుకంటే తర్వాత ఆయన చెప్పిన ప్రకారం చేస్తే ఇస్తారు. చేపలు పట్టారు. పట్టిన తర్వాత కడుపు నిండబెట్టిన తర్వాత పీగ పట్టుకున్నాడు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు లేదని చెప్పి పేతురు గారి పీక పట్టుకున్నాడు. కడుపు నిండా పెడతాడు, కక్కిస్తాడు ప్రభు. ఆయన చేతిలో పడితేనే మనకు మేలు. దావీదికి అనుభవం బాగా తెలుసు కదా. 3 ఆప్షన్స్ పెట్టాడు. తెగుల, శత్రు చేత తరం పట్టమా, అయితే ఖడ్గం. అయ్యా ఏమి వద్దు కానీ ఆయన, నేను నీ చేతిలో పడుతున్నా, నాకు అది మేలు. దేవుని చేతిలో పడుట. వర్తమానం వచ్చేటప్పటికి ప్రభు ఇంకా 2 దినములు అక్కడే నిలిచెను. అక్కడే ఉండిపోయాడు. వర్తమానం వస్తే మనం ఏమనుకుంటాం, ఏంటి ప్రభు ఇంకెళ్ళలేదు, ప్రభుకు వర్తమానం వచ్చినా కానీ అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు మన జీవితాలు, అది మనకు అర్థము కాదు. ఆయన ఆలస్యం చేయటం మనకు అది గొప్ప ఆశీర్వాదకరం. ప్రభు తన దీర్ఘశాంతము చూపించి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కనికరం చూపిస్తున్నట్టు ప్రభు యొక్క ప్రణాళిక ఏదో ఉన్నది. ప్రభు యొక్క ప్రణాళిక ఏదో ఉన్నది. కాబట్టి ఇంకా ఆలస్యమైన చేస్తూ 2 దినాలు నిలిచిపోయాడంట. నిలిస్తే అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళ్ళదమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే. అది యూదులు ఏం చేస్తారంటండి, రాళ్లతో కొట్టాలని చూస్తారు. రాళ్లతో కొట్టాలని చూస్తారు. మీరు చూస్తే కనుక 8వ అధ్యాయము 31, 32, 39 మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. 8వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభువుని వాళ్ళు ఏం చేస్తారంటే అండి, అంతేనా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవరికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. 9 యూదులు ఆయన్ని రాళ్లతోటి కొట్టి చంపాలని చూస్తారు. బైబిల్ తీస్తున్నారా? ఉందా? ఎవరికైనా కనపడుతుందా అమ్మా? 59 అంటే 38, 31, 32, 31, 32 కదా. 59లో ఉంటుంది లాస్ట్ మాట. అది పైన బైబిల్ తీసి చదవండి అమ్మా. బైబిల్ ఎవరు తీరా బైబిల్ మీరు రాళ్లతోటి కొట్టాలని చూసారని లేదా? యేసుప్రభు రాళ్ళు ఎత్తి కొట్టాలని యూదులు తన ప్రజలు. 59లో అమ్మా గట్టిగా చెప్పమ్మా, కొంచెం వినపడతలేదు. అదే చెప్పరాదా? 8:15 ఇంకా పై వచనాల్లో. నేను బైబిల్ తీయలేదు, నేను రిఫరెన్స్ అని గబుకుని ఒక్కొక్కసారి నేను చెప్తాను అమ్మా. 8:59 ఇంకా పైన కూడా ఉంటుంది, మీరు చూడండి.
అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైన అమ్మా ఉమ్, 59 ఇక్కడ చూడండి. ఆయన ఏం చేస్తారు, తన ప్రజలు ఏం చేస్తారంటే అండి, రాళ్లతోటి కొట్టి చంప వెదుకుచున్నారన్నదా అంకుల్. ఏదమ్మది ఎంత 37 లాస్ట్లో మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఉమ్, అయినను ఇదిగోమ్మా. మీలో నా వాక్యమునకు సారీ, చోటు సారీ. లేదు 10 గనుక 10 31 32 యూదులు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ఒక్కళ్ళు కూడా తీయలేకపోతున్నారు. 10 31 32 ఏముంది? యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత అది పట్టుకొనగా అందరూ తెలుగు బైబిల్ తీసి చదువుతూ ఉంటారు, రోజు ఆన్సర్లు చెప్తారు, బైబిల్ తీయలేకపోతున్నారు అసలే. రోజు చదివేసామంటారు, ఏదన్నా అంటే బ్రదర్ ఇలాగా అంటాడని నాకు పెద్ద పెద్ద బండలేతూ ఉంటారు. సరే 31 32 అని అనుకో, 10 8 9 టకటక చూసుకోవాలి కదా. ఏది చెప్పేది టిక్లు పెట్టేసి ఆన్సర్లు ఇచ్చేది సరిపోద్దా? ఏం చేస్తారంటే అండి 10 31 32 ఏముంది? యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా అది తన సొంత జనులు ఆయనను రాళ్లతో కొట్టవలెనని. ఇక్కడ కూడా చూడు, తిరిగి యోదయకి వెళ్ళే విషయంలో తన శిష్యులను, బోధకుడా ఇప్పుడే ఇప్పుడే యూదులు నిన్ను యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరి, రాళ్లతో కొట్టచూచుచుండిరి, మరలా నీవు అక్కడికి తిరిగి వెళ్ళుదువా. అది రాళ్లతో కొట్టే సందర్భాలు మనకు చాలా తెలుసు కదా. దావీదుని తన యొక్క స్వంత తనతో పాటు ప్రజలు, వారికి నాయకుడిగా ఉన్నాడు, అయినప్పటికీ వారు ఎటువంటి ప్రజలు? ఇబ్బందుల్లోనూ అప్పుల్లోనూ అసహనంలో ఉన్నటువంటి వారికి, అటువంటి వారికి రాజు అయ్యాడు ఆయన. ధనవంతులకు కాదు, గొప్పవారికి కాదు, ఇటువంటి బ్యాచ్కి ఆయన రాజు అయ్యాడు. సిక్లగ్ పట్టణం తగలబెట్టిన తర్వాత వారిని బట్టి, వారి భార్యలను బట్టి, వారి యొక్క కుమారులను బట్టి ఆ పట్టణం తగలబెట్టిన తర్వాత దావీదుని తన స్వజనులు, మొదటి సమయం 30వ అధ్యాయం వద్దు చదవద్దు కానీ చెప్తున్నా, తన స్వజనులు ఏం చేస్తారంటే అండి, రాళ్ళు రువ్వి ఆయన చంపాలని చూస్తారు. కానీ 6-7 వచనాలు మనం చూసినప్పుడు దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నా. ఒక్కొక్క సమయంలో నీళ్ళ విషయంలో కానీ, ఆహార విషయాల్లో కానీ ప్రజలు చాలా సనిగారు. ఎవరి మీద? మోషే మీద. ప్రభు ఇంకా కొంత సమయం అయితే వారు నన్ను రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నా. నేను ఎవరిని కన్నానా వీళ్ళకి ఏమైనా మాట ఇచ్చానా? ఇంచుమించు వారు 6 లక్షల పాదచారులు. సంఖ్యాకాండం 11 అధ్యాయాలు మనం చూసినప్పుడు మనకు కనబడి తీయవలసిన అవసరం లేదు. కానీ అటువంటి ప్రజల ద్వారా ప్రజలు విసిగిపోయి మోషేని కూడా రాళ్లతో కొట్టి చంపాలని చూస్తారు. బైబిల్ చాలా సందర్భాలు చూస్తాం కదా. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం ఆఖరి వచనాలు మనం చూసినప్పుడు స్టెఫన్ను కూడా రాళ్లతో కొట్టిరి. ఏం చేశారంటే అండి, రాళ్లతో కొట్టిరి. పౌలును కూడా కొట్టారు లేదా, కొట్టి చచ్చిపోయాడని చెప్పి రాళ్ళు రువ్వారు, కొట్టారు చచ్చిపోయారని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తనకు శిష్యుల చుట్టూ చేరి ప్రభుని మహింపలు తిరిగి బ్రతికాడు. ఈ చాలా సందర్భాలు ఉంటాయి. ప్రభువునే రాళ్లతోటి కొట్టాలని చూస్తారు కదా. ఇప్పుడే ఆ ప్రాంత ప్రజలు, యూదయ ప్రాంత ప్రజలు నిన్ను రాళ్లతో 8వ వచనం, అది ఎన్నో వచ్చినది 11:8. రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు,
అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, మన భాషలో నిద్రించుచున్నాడంటే ఏంటండి? ఆయన నిద్రపోతున్నాడంటే బాగా అలసిపోయాడు. చెప్పండి, ఎవరో నిద్రపోయి చచ్చిపోయి అంటామేంటి? బాగా నిద్రపోతే వెళ్తే మనం లేపుతుంటే స్వరం విని కూడా లేకపోతే ఏమంటాం? పోయాడు అంటామా? ఏమంటాం? బాగా అలసిపోయినట్టున్నాడు పాపం, కళ్ళు తెరవటానికి కూడా అంతే కదా. బాగా అలసిపోతే, శరీరం అలసిపోతే ఎవరైనా ఏం చేస్తాం? ఒకసారి చూతాను తూలిపోతూ ఉంటారు. కూర్చుని ఏం చేస్తారండి? చూస్తానే వీళ్ళు అనుకుంటారు మాట్లాడుతున్నారు అనుకుంటారు, తూలు వచ్చేస్తూ ఉంటుంది. మన సహోదరుడి లాజరు నిద్రించుచున్నాడు, ఆ, అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, తన శిష్యుతో చెప్పాడు, మన స్నేహితుడు లాజరు అయినా నిద్రించుచున్నాడు, మన సహోదరుడి లాజరు నిద్రించుచున్నాడు కాబట్టి అతను మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, ఆ, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. వీళ్ళ ఆలోచన ఏంటి? అతను నిద్రపోతే బాగుపడతాడు అని. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని, అది ప్రభు యొక్క దృష్టిలో నిద్ర ఏంటంటండి? మరణము. అది మరణం. సహోదరులారా, నిద్రించుచున్న వారి గురించి మీకు విచారం, బాధ కలగకుండా. తెస్సలోని పత్రికలు మనం చదువుతాం, 4 అధ్యాయాలు మనం చదువుతాం కదా. నిద్రిస్తున్నారంటే చెప్పండి, మనం ఏం పెడితే ఎవరైనా చనిపోయినట్టు ఫోటో పెట్టి RIP అంతేనా? ఏం పెడతారు? రెస్ట్ ఇన్ పీసా? అదే, చనిపోయారు అనుకోండి, ఫోటో వస్తుంది కింద వారు విశ్రాంతిలో వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. నిద్రించిన యెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని, వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమా అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. అది ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడంటండి? తెలిసింది, కబురు వచ్చింది, 2 దినాలు ఉండిపోయాడు ఆయన. మరలా మొత్తం మీద అప్పటికి 4 దినములు, 4 దినాలు సమాధిలో సమాధి చేసేసారు. సమాధిలో ఉన్నాడు కాబట్టి బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని, అది మార్త కంగారు ఎక్కువ. మార్త ఏం చేసిందంటే అండి, యేసు వచ్చుచున్నాడని విని ఆర్భాటము, హడావిడి, పరిగెత్తుకుని వెళ్ళేది. ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. అది మరియకున్న విశ్వాసం, మార్తకున్న విశ్వాసం మీరు గమనించారా? ఒకళ్ళది ఆర్భాటం, ఒకళ్ళది మృదుత్వం, నెమ్మది. పరిగెత్తుకెళ్ళిపోయి చేసినంతరాన్ని ఏమీ లేదు అక్కడ, ఏమీ చేయలేదు. కంగారుగా చేసినంతరాన్ని అక్కడ ఏమీ కాదు. దేనికైనా కొంచెం ఓపిక, కొంచెం నెమ్మది. అయితే నెమ్మదిగా ఉన్నవాళ్ళు చాలామంది తిట్టుకుంటారు, ఏది జరిగినా కానీ అలాగే ఉంటారు అనుకుంటారు. వీళ్ళు ఏదో చేసినట్టు అక్కడ చెల్లేసి ఏం చేయరాళ్ళం. అందరూ వచ్చినా వాళ్ళతోటి కలుస్తారు. మళ్ళీ ఎంత చేసినా తొందరపాటు ఇప్పుడు కూడా పనికి రాదు, ఆర్భాటము పనికిరాదు. ప్రభు వస్తున్నాడు ఇల్లు ఎదుర్కొన్నదంట మార్త. కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఇంటిలోనే కూర్చుని ఉన్నదంట. మార్త యేసుతో,
ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తా ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. ఆమెకున్న విశ్వాసం తేలింది ఏంటంటే, ఎప్పుడంటండి? అంత్యదినమున తెలుసు, పునరుద్ధానం. ఒక దినాన పునరుద్ధానమందు బైబిల్లో ఉన్నాయి. యోహాను సువార్తలోనే మనం చూస్తాం. మృతుల పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం, జీవ పునరుద్ధానం. ఏమున్నాయంటండి? మృతుల పునరుద్ధానము, జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. ఈ మూడు. ఎరుగుదును ప్రభువా, మృతుల పునరుద్ధానమందు లేచునని నా సహోదరుడు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అది 25 వచనం ఏమంటున్నాడండి? యేసు చెప్పేది ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే. జీవమును నేనే. పునరుద్ధానం ఇచ్చేవాడు ఆయనే, జీవం ఇచ్చేవాడు ఆయనే. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆది నుండి జీవవాక్యము. మొదటి యోహాను మొదటి వచనం మనం చూస్తాం. జీవవాక్యం అనేది ఆది నుండి ఏది ఉన్నదో, మా కన్నులు దేనిని చూచెనో, మా చేతులు దేనిని తాకెనో, ఆ జీవమును గురించి వారు మాట్లాడతారు. మొదటి యోహాను మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు పునరుద్ధానమందు నా సహోదరుడు లేచునని నేను ప్రభు అంటున్నాడు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని యందు విశ్వాసముంచి రక్షించబడి దేవుని కొరకు జీవించి చనిపోయినటువంటి వ్యక్తులంట, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు మనం ఉన్నాం కదా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నడూ కూడా చనిపోడు. దేవుని స్వరం, దేవుని యొక్క బోరధ్వని వినబడిన తర్వాత సజీవులైనటువంటి వారి రెప్పపాటులో మధ్యాకాశానికి వారు కొనిపోబడతారు. మృతులైనటువంటి వారు ఏం చేస్తారంటే అండి, అక్షయతను ధరించుకుంటారు. మర్త్యమైనటువంటి అమర్త్యతను ధరించుకుంటారు. ప్రభు చెప్పే మాట ఏంటంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నడను కూడా చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్తా ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని. ప్రభువు మన బాధలు పంచుకోవడానికి మనం అనుకుంటాం. మరియా తన సహోదరునికి దుఃఖపడుచు, వారి యొక్క తెలిసినటువంటి వారు బంధువులు కానీ అనేక మంది చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఆమె ఏడ్చుట చూచి ఆమెను ఓదార్చడానికి వచ్చారు. ప్రభువు చూసి తనలో తానైనా కలవరపడి
ఆత్మలో మూలుగుచు ఆత్మలో మూలుగుచు మూలుగుచ్చు. అతని నెక్కడ నుంచి తిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు కదా ఎంత చక్కని వచ్చినవండి. 11:35 కదా. యేసు కన్నీళ్లు విడిచెను. కన్నీళ్లు విడిచాను. ఆయన యెరూషలేమును చూసినప్పుడు కూడా దాని విషయమైన ఏడ్చి ఏడ్చి ఎందుకంటే అక్కడున్న తన శిష్యులు చెప్తున్నారు, ప్రభువా ఈ కట్టడం ఎంత గొప్పవో అని చెప్తున్న ప్రభువు చూసి ఏమన్నాడండి, దీనిని మీరు చూస్తున్నారు కానీ ఒక దినాన్ని అన్నీ కూడా రాతి మీద రాయి నిలవకుండా పడగొట్టే దినాలు వస్తాయి. మీరు దీని గురించి కంగారు పడద్దు. శత్రులు దాన్ని దున్ని పారేస్తారు. రాళ్ళు రాతి మీద రాయి నిలువని దినాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి ప్రభు చెప్పాడు. దాని విషయం ఏడ్చాడు. ఇక్కడ కూడా యేసు కన్నీళ్ళు విడిచాను. 11:35 చూస్తే యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాను కన్నులు తెరిచిన ఈయన ఇతని. కొందరు ఉంటారు కదా, మనుషులు రకరకాలు ఉంటాయి. సముద్రం కూడా పరలోక రాజ్యం గురించి ప్రభు చెప్పిన మాట ఏంటి, సముద్రంలో నానా విధములైన చేపలు పట్టే వలను పోలి ఉన్నది అన్నది దేవునికి రాజ్యం. నానా విధములైనటువంటి చేపలు పట్టే వలను పోలి ఉన్నది. సముద్రం ఎన్ని రకాల చేపలు ఉంటాయండి? ఒక్క రకం కాదు. ఈ లోకంలో కూడా అనేక రకాల కొన్ని ముళ్ళు చేపలు ఉంటాయి, కొన్నికి వెన్ను మీద ముళ్ళు ఉంటుంది, కొన్నికి పక్కన ఉంటుంది. కొన్ని చేపలు కరితే చచ్చిపోతాయి కూడా, వేరే వాళ్ళు చచ్చిపోతారు కూడా, తెలుసా? కొన్ని చేపలు ఎప్పుడు వినలేదా? కొన్ని చేపలు కరిస్తే చావటమే. జలపుష్పాలంటే తెలుసా? పోనీ జలచరములంటే జలములలో చరించేవి. మరి ఇంకేంటి? కొందరు ఏమంటున్నారంటే అండి, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. ప్రభువును పక్కనుంటే ప్రభువుని విమర్శిస్తున్నా. ఆ గుడ్డోడు కన్నులు తెరిచిన ఈయన ఇతను చావకుండా చేయలేడా? అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక. అది మార్త ఏమంటుందండి, అతడు చనిపోయి ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. చనిపోయి 4 దినాలైంది కాబట్టి ఇప్పటికి వాసన కొట్టునని వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. అది వాసన కాదు, కుళ్ళుకంపు కొట్టడం కాదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను, దేవుని యొక్క మహిమ. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని, దేవుని మహిమను చూతువని నీతో నేను చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభుకు ఆ విషయాల్లో ఏ భయం కూడా ఉండదు. యాయిరు కుమార్తె చనిపోయింది, కబురు వచ్చింది, ఇంకా బోధకుడు నీవు శ్రమ పెట్టవద్దు అని.
ప్రభు ఏమన్నాడు? నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, నువ్వు దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచి నీవు భయపడదు. చిన్నది నిద్రిస్తుంది, నువ్వేం భయపడవద్దు అని చెప్పి ప్రభు చెప్పిన ప్రకారమే ఆమె లేచి. ఏం జరిగిందంటే అండి, అద్భుతం జరిగింది లేదా? చనిపోయిన కబురు వచ్చింది, ప్రభు చెప్పింది ఏంటి? ప్రభు కంగారు పడలే, నమ్మిక మాత్రము ఉంచు. ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. నమ్మిక ఉంచాడు యాయిరు. తన కుమార్తె ఏమైందంటే సజీవురాలుగా అయినా అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. చనిపోయిన సహోదరుడు 4 దినాలు అయింది, ఇప్పటికింకా వాసన కొట్టునని. ఆ, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి ఉన్నటువంటి జన కాబట్టి చదువమ్మా. ఆయన 4 దినాలు అయిపోయింది, ఇంకా వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. ఉమ్. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమ చూతువని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, వెంటనే ప్రభు ఏం చేశాడంటండి? కన్నులు పైకెత్తి కన్నులు పైకెత్తి మన పై వచ్చిన చూస్తాం, ఆయన ఆత్మలో మూలుగుచు ఎప్పుడు కూడా తండ్రికి విధేయుడై, ఎప్పుడు కూడా తండ్రి స్మరణ తప్ప వేరేది ఏమి కూడా ఆయన ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు తండ్రి యొక్క నామాన్ని ఆయన, తండ్రి ఇచ్చిన మాటను, తండ్రికి విధేయుడై తండ్రిని ఎప్పుడు కూడా గణపరిచేవాడు. ఎప్పుడు కూడా తండ్రినే, ఇక ఎవరైనా గణపరిచాడు ఆయన. తండ్రి నాకు అప్పగించిన గిన్నెలోనిది లేక ఆ పాత్రలోనిది నేను త్రాగకుందునా అని చెప్పి, తండ్రి నీ చిత్తమైతే, నీకిష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఆయన నా ఇష్టము కాదు, అసలు ఆయన ఇష్టం నెరవేర్చుకు రాలేదండి ప్రభు, తండ్రి యొక్క చిత్తము తప్ప. ఎక్కడ కూడా తండ్రి మాటకి ఎక్కడ కూడా ఆయన అవిధేయత చూపించినట్టుగా మనం ఎక్కడ కూడా విధేయుడై తండ్రి అప్పగించిన పనినైనా సంపూర్ణంగా అయినా నెరవేర్చినట్లు ఆత్మలో మూలుగుచు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ కూడా నా మనవి వినినందున నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, అది వెంటనే ప్రభు బిగ్గరగా లాజరు బయటకు రమ్మని పిలువగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. కదండి, మనం సాధారణంగా ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం? స్త్రీ అయినా పురుషుని చనిపోతే ఏం చేస్తాం? తెల్లని వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేస్తామండి? కప్పి శవాన్ని ఏం చేస్తాం? మొదటికి ఏం చేస్తారండి? స్నానం చేపిస్తారు, అంతే కదా. స్నానం చేపించి మంచిగా ఏం చేస్తారండి? చెప్పండి, ఇప్పుడు చూడలేదా?
కొందరు శవాన్ని చూస్తేనే భయపడతారులే, ఎక్కడ మా వెనకాల వచ్చేస్తారు అన్నట్టు. అటువంటి భయం ఉండకూడదు. చనిపోయినటువంటి వారు ఏముంటుంది, ఏముండదు. తెలియనప్పుడైతే భయపడతాం, కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత భయం అనేది, శవం దగ్గరికి వెళ్ళొచ్చు అలాగే ఒట్టి కాళ్ళతో వచ్చేస్తారా, కాళ్ళు కడుక్కుని ముఖం మీద నీళ్ళు జల్లుకుని మొహం కడుక్కుని రావాలి ఇంట్లోకి చెబుతూ ఉంటారు కొందరు కదా. ఏమో అవసరంలే, అవి ఎవరికో కానీ మనకయ్యి మనకు ఉండవు. వీటి పెళ్ళికి వెళ్ళి రావచ్చు, ఇటు సావుకి వెళ్ళి రావచ్చు, ఇటు ఇంకొక కార్యానికి వెళ్ళి రావచ్చు. ఏమీ కూడా వాటికి సెంటిమెంట్ ఏమి ఉండదు. క్రైస్తవుడికి సెంటిమెంట్లు ఉండకూడదు. అబ్బే అవి ఉంటే మన క్రైస్తవులం కాదు. దేనికి హాస్పిటల్కి వెళ్ళి అలా చల్లగొచ్చేస్తారా, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు అంటూ ఉంటారు. మన మనసు కరుక్కుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయేమి 100 అనుకోని. అవునా కదా, అవునా కదా. చనిపోయినటువంటి వ్యక్తి కంట ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ఆ రీతిగా ప్రభు ఆలస్యం చేయటమే కాదు, వారి జీవితంలో గొప్ప కార్యం చేయటానికి ఆయన ఆలస్యం. చనిపోయిన తర్వాత ఇంకా 2 దినాలు ఉన్నాడు. అప్పటికి వచ్చేటప్పటికి మార్త యొక్క అభిప్రాయం ఎట్లా ఉందంటండి, నా సహోదరుడు చనిపోయి 4 దినాలు అయిపోయింది, వాసన కొడతాడు ప్రభువా అనుకున్నది. కానీ ప్రభు అంటున్నాడు, నేనే పునరుద్ధానం, నేనే ఆయనను. ఆయన పునరుద్ధాన బలము మనం ఎరగాలి. ఆ రిజరెక్షన్ పవర్ ఉంటే చూసారు, అది ఎప్పటికైనా సరే మన జీవితంలో అది గొప్ప కార్యం జరిగిస్తుంది. నమ్మాలి. ఆయన పునరుద్ధాన శక్తిని మనం నమ్మాలా వద్దా? పౌలు చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, అది మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగ ఆయనను, ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును. యేసుక్రీస్తుని తెలుసుకుంటే సరిపోదండి, ఏమికి ఉండాలంటే అండి, ఆయన ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలమును. మనం ఇక్కడ కూరుకున్నామంటే ఏంటండి, సిలువ కాదండి. సిలువ మన జీవితానికి విలువ తెచ్చింది, కానీ మనం ఇక్కడ కూడుకున్నామంటే ఆయన తిరిగి లేచాడు, సజీవుడుగా ఉన్నాడు కాబట్టి మనం పునరుద్ధానం ఉంది. ఆయన సన్నిధిలో మనం కూడుకుంటున్నాం. ఆయన సజీవుడైనా తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన పునరుద్ధాన శక్తి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. ఆయన పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అది ఆయన పునరుద్ధాన శక్తి తెలుసుకుంటే మనకు కనబడేదంటే ఏంటంటే అండి, సమస్తము పెంటతో సమానంగా. ఈ లోకల ఘనత అంతా కూడా దేవుని దృష్టిలో అది నువ్వు ఆత్మీయంగా ఆలోచిస్తే అదేంటంటే అండి, అది చెప్పండి అమ్మా, మన ఇంటి ముందు పెంట ఉంటే దాన్ని ఏం చేస్తాం, ఎత్తి. అది ఈ లోకంలో ఘనత అంతా కూడా దేవుని దృష్టిలో అది ఎట్లా ఉంటుందండి, ఆయన పునరుద్ధాన శక్తి తిరిగితే మనం అది కూడా ఎట్లా చూస్తామంటే అండి, అది పెద్ద పట్టింపు ఏమి ఉండదు, ఉంటే ఉండని. ఆయన శక్తి ముందు, ఆయన పునరుద్ధాన శక్తి ముందు లోకంలో ఘనత అంతా కూడా, ప్రతి మనిషి కోరుకునేది ఎక్కువ ఏంటంటే ఘనతే కదండి. కొందరు ఘనత కోరుకుంటూ ఘనత లేకపోతే అక్కడ నిలవలేరు. అర్థమైందండి. ప్రభువుకి కావాల్సింది, ప్రభువుని వారు అందరూ పట్టుకుని రాజు చేయాలని చూశారంట. ప్రభు వారి మధ్య నుంచి అదే నన్ను రాజుని చేస్తానంటే నేనేం చేస్తాను, బొకేసి తెచ్చారా,
దండలు తెచ్చారా, కప్పండి కప్పండి కప్పండి. మనకేం కావాలి? కప్పాలి, ఓ ఫోటో కావాలి, అయిపోయా. రోజు అయ్యే చూసుకుని మురిసిపోవాలి. దేవుని గనపరచు, దేవుడు నిన్ను అంతే, ఇంకా వేరేదేమీ అవసరమే లేదు. క్రీస్తుకు మన పత్రిక బ్రతికితే అదే చాలు. అవునా కదా? క్రీస్తుకు మనం ఎట్లా ఉండాలంటే అండి, అక్షరం ఇప్పుడు కూడా చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది. ఎక్కడున్నది ఈ మాట? రాదు మాట. 2 కొరింథీ 3:6 ఉన్నది అదేనా ఆ మాట? మనకు నోటెడ్ కానీ ఎక్కడ రెఫరెన్స్లు ఉంటే తిరిగి పేపర్ పేజీలు తిప్పుతూ ఉంటాం. 2 కొరింథీ 3:6 ఏముందమ్మా? ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అక్షరం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటండి? చంపుతుంది, ఆత్మ జీవింపచేయు. ఆత్మకు చావు లేదు. అయితే నరకానికన్నా వెళ్ళాలి, లేక దేవుని యొద్ద కన్నా వెళ్ళాలి, జీవనకన్నా వెళ్ళాలి. అక్షరం ఎప్పుడు చంపుతుంది? ఆత్మ జీవింప చేస్తుంది. ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకున్నటువంటి పౌలు 2 కొరింథీ 12 7-10 వరకు చదవండి. 2 కొరింథీ 12 7-10 వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, అది పౌలు కంట ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, మనకు చిన్న ఒక్క మాట దొరికితే చాలు, మనకి ఇంకా మామూలు విజన్ కాదు, ఇంకా ఓల్డ్ విజన్ అని ఫీల్ అయిపోతూ ఉంటాం. నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో, ఆయనే చెప్పుకున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్ష అనేకం, నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు నాకు శరీరములో ఒక ముళ్ళు, దేవుడు ఒక ముల్లే పెట్టాడంట. అదే పునరుద్ధాన శక్తి. ఆయన పునరుద్ధాన శక్తి పొందుకున్నాడు కాబట్టి ముళ్ళు ఉంది. అయితే నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఆ ముళ్ళు సాతాను యొక్క దూతగా ముళ్ళంట ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఎంత వేడుకున్నాడో ప్రభువుని, ప్రభువా ఆ ముళ్ళు తీసేనాయన, ఆ ముళ్ళు తీసే. నేను అనుకుంటాను ప్రభువు తీసేస్తే కనుక పౌలు అంతవరకు రాడేమనుకుంటాను నేను. విధేయుడయ్యాడు, ఒకప్పుడు అవిధేయుడే, కానీ ఇప్పుడు విధేయుడయ్యాడు కనుక. ఎందుకంటే దేవుని యొక్క స్వరం విన్నాడు. ఆయన 1000 సూర్యుని కంటే కూడా కాంతివంతమైన ఆ యొక్క వెలుగు, ఆ వెలుగు, ఆ ప్రత్యక్షత, ఆ మధ్యాహ్న కాలమందు అగ్గుపడినటువంటి ఆ యొక్క వెలుగుకి, ఆ ప్రత్యక్షతకి అవిధేయుడు కాక విధేయుడయ్యాడు కనుకనే ఆ వెలుగు ఆయన జీవితంలో, ఆయన హృదయానికి వెళ్ళిపోయింది. కాబట్టే అనేకమైన ప్రత్యక్షతలు పొందుకున్నాడు. దేవుని అడిగాడు, ముమ్మారు అది నా యొద్ద నుండి తొలగించాలని చెప్పి దేవుని వేడుకున్నాడు. అందుకు నా కృప నీకు చాలును. అది 12:9. అయితే ప్రభు ఏమన్నాడండి? నా కృప నీకు చాలును. ములు తీసేయమంటావా వద్దా? ములు తీయమంటే ప్రభువుకి ఏముందో తీసేస్తారు, కానీ ఆ కృప పొందుకునే భాగ్యం దొరకదు. కృపను చాలామంది ఏం చేస్తారంటే చులకనగా చూస్తారు. ప్రభు ఇంత దీవించి మన హస్తాలను బలపరిచి, ఇదివరకు కంటే మేలే కదా మన జీవితాలు, ఇంకా అంతకన్నా ఇంకేం భాగ్యం కావాలి? ఏమైనా కావాలి ఇంకా? ఎందుకు మరి అంత అసహనంగా దేవుని మాటలు వినే విషయాల్లో కానీ, దేవునికి విధేయత చూపించడం కానీ ఎందుకు మనం నిర్లక్ష్యం ఉంటాం? ఉండకూడదు అట్లా. ఆయన ఏది చేసినా పక్కోళ్ళతో పెట్టుకుని నీకేమవుతుంది? ఒక వ్యక్తి యొక్క
నలుపు చేయలేడు, దానికి కొంచెం పెయింట్ అయితే తప్ప ఏమి చేయలేము మనం. ఆయన నీ తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించినటువంటి గొప్ప దేవుడు. అయితే చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నీ బలహీనతలో నువ్వెంత బలహీనుడు ఉంటావో అంత నా శక్తి పరిపూర్ణ రీఛార్జ్ అయిపోవటమే. అర్థమైంది మీకు? ఏంటంటే అండి, చెప్పండి అమ్మా. మీరు మన వాక్యాలు చదువుతాం కదా, వాక్యం చదివిన ఎప్పుడన్నా ఏదన్నా ఒక వాక్యం మనకొక అధ్యాయం చదువుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనోడు పెడుతూ ఉంటారు కదా. ఇది తెలుసుకుని ఈ మర్మలు మాకు ఎవరో చెప్పరు, నేను చూస్తూ ఉంటాను, ఎవరో చెప్పరు. ఇది అర్థం అవ్వదు కదా. మళ్ళీ అర్థం అవ్వలేదని మమ్మల్ని అంటే నన్ను ప్రశ్నించొద్దు, నేను అడుగుతాను మరి, చెప్తే మరి దేవుని వాక్యం చదివికోలేదు. నిజంగా ఆ ఆసక్తి దేవుని వాక్యం మీద ఉంటే ఏమైపోతుంది అంటండి, నీ నిస్సహాయ స్థితిని దేవుడు ఏం చేస్తాడు? దేవుని శక్తి మనల్ని ఏం చేస్తుందంటే మన మీద నిలుస్తుంది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే, దేవుని వాక్యము చదువుతూ ఉంటే ఏమవుతుందంటండి, ఎక్కడో చోట మనకి ఆ కనెక్షన్, అది ఆ వాక్యం టచ్ అవుతుంది లేదా? అవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే నీకు చదివింది అర్థం కాదు, నువ్వు చదవలేదు, ఏదో బలహీనతలో నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా, దేవుని శక్తి నా మీద నిలిచి నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా. అది ఎందులోనంటాడు పౌలు? బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బహు సంతోషం. బలహీనతలోనంట ఇంకా దేవుని మహింపరుస్తాడంట. బలహీనతలో బలం ఉంటే నువ్వు మహింపరిచేదేంటి? బలహీనతలోనే శక్తి తెచ్చుకుని దేవుణ్ణి, బలహీనతల యందే బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. అది బలహీనతలు అతిశయపడాలంటే అంత ఈజీ కాదండి. దేవుని మహింపరచాలంటే అన్నీ ఉండి, బలముండి, అన్నీ ఉండి, అన్నీ సమృద్ధిగా ఉండి నేను ఎగురుతానంటే కాదండి. ఎప్పుడంటండి, నీ నిస్సహాయ స్థితిలోనే దేవుని మహింపరచడం మనం నేర్చుకోవాలి. బలము తెచ్చుకొని ఏంటంటే అప్పుడే మనం బలము తెచ్చుకొని బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక. అది నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇటువంటి మాటలు మనం ఎప్పుడు పలుకుతూ ఉండాలి. నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వు రోడ్డు అంటూ వెళ్తున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీవేదన్నా పనులు చేసుకుంటున్నప్పుడు ఈ వాక్యాలను ఏం చేయాలంటండి, ప్రభు నేను బలహీనుడే కానీ నిన్ను బట్టి నేను బలవంతుడను అని మనం ఏమనాలంటండి, అనుకోవటం నేర్చుకోవాలి మనం. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నీకు శక్తి? ఆయన పునరుద్ధాన శక్తి నీ మీదకి రావాలంటే ఎందుకు వస్తుంది? నేను బలహీనుడే కానీ నా ప్రభువు బలవంతుడు. ఏ స్థితిలోనండి? 2 కళ్ళు పీకేసి ఆ యొక్క గుడికి సంసోను కట్టేశారు. 2 చేతులు ఏం చేశారంటే ఆ యొక్క దాగోను స్తంభాలకి గుడికి కట్టేసి వేల మందితో నిండిపోయారు. మా దేవత మాకు మా శత్రువుని అప్పగించిందని సంబరాలు చేసుకుని, వాళ్ళకి తెలియదు అది సావు అని. మా దేవత మా శత్రువుని మాకు అప్పగించిందని చెప్పి ఇంచుమించు 3,000 మంది పైనే గుడి ఎక్కేశారు. కిటకిట్లు ఆడిపోతూ ఉన్నారు. ఇవాళ మా శత్రువు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ ఆ బలహీనతలను దయచేసి ఈసారి మాత్రమే నీవు నన్ను బలపరచు
అని దేవుని ప్రార్థన చేశాడంట. ఈసారి మాత్రం నీవు నన్ను బలపరచు. బలపరచమని ప్రార్థన చేసి ఆ యొక్క గుడికి స్తంభాలకు ఆనుకుని ఏం చేశాడంటే అండి, ఒక్కసారి ఒక జేసీబీ చూడండి పెద్ద రాయిని ఎట్లా దొరికిస్తుందో అట్లాగే ఏమైపోయిందంటే అండి, దాగోను గుడి కూలిపోయింది. తన బ్రతుకుని దినాల కంటే కూడా చనిపోయిన దినాన్ని ఎక్కువ శత్రువుని చంపినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. నా బలహీనతల యందే పౌలు అంటున్నాడు, నా బలహీనతల యందే నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అది శత్రువు ఏమనుకుంటే అయిపోయింది నీ పని అంటాడు. కానీ జకరియా 9:12 కింద పడినను మీదకి లేచు. శత్రువు నన్ను చూసి నీవు అతిశయపడవద్దు. ఏముందమ్మా 9:12 జకరియా? ఇది కాదు అంకుల్. మీకా కదా అంకుల్? మీకా జకరియా కదా? మీకా 7:8 నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. అది అక్కడ రెండంతలు మేలు కదా. ఓకే, రెండంతలు మేలు. బంధకులు నిరీక్షణ గల వాళ్ళ 9:12 కదా జకరియా. ఇక్కడ మీకా 7:8 ఏమంటున్నాడండి? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. మనం లేవం కానీ మనం లేవనెత్తివాడు ఆయనే. నిన్ను అంటే నేల నుండి దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తివాడు ఆయనే. గొప్ప దేవుడు. కాబట్టి బలహీనతలో కూడా దేవుని బట్టి అతిశయపడ్డాడంట పౌలు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. క్రీస్తు నిమిత్తం శ్రమలలోను హింసలలోను ఇబ్బందులలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎవరు సంతోషిస్తారండి? ఎవరు సంతోషిస్తారు? ఆయన పునరుద్ధాన శక్తిని ఎవరైతే ఎరిగి ఉంటారో అందరూ కాదు. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలంటే లోపల ఏముండాలంటే అండి, ఆ రెజరెక్షన్ పవర్ ఉండాలి. యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసించిన చావునకులో నుండి మీ శరీరాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే తన ఆత్మ ద్వారా ఆయన జీవింపచేసే గొప్ప దేవుడు. రోమపత్రిక 8 మనం చూస్తాం. ఆయన పునరుద్ధాన శక్తి, అందుకే ఆయన పునరుద్ధాన శక్తి ఆయన మీద ఉన్నప్పుడంట హింసలలోనూ ఇరుకులలోనూ ఇబ్బందులలోనూ ఉపద్రవములలో కూడా సంతోషించుచున్నాను. ఎవరు సంతోషిస్తారండి? శ్రమ వచ్చింది, ఉపద్రవం వచ్చింది, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఎవరో వచ్చి నిన్ను బలపరచరు. ఎవరు బలపరచారంటే అండి, ఆయన పునరుద్ధాన శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఏలియా తర్వాత బయలు మనకు తెలుసు కదా, పోటాపోటీ జరుగుతున్నది. బయలు ప్రవక్తలకి అవకాశం ఇచ్చాడు, వాళ్ళు చేశారు, అయిపోయింది. ఆ తర్వాత పడగొట్టబడిన బలిపీఠమును బాగు చేసి చక్కగా పేర్చి, ఏమీ లేదు, ఏం ప్రార్థన చేశాడు? అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా అని దేవుని తలపోచుకొని తన పితరులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. నన్ను బట్టి కాక నీ నామము ఘనత కలిగినట్లుగా ఈ కార్యం చేయమని చెప్పి దేవుని జ్ఞాపకం, పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు ఏలియా. వెంటనే ఏం చేస్తుందంటే అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మాంసం దహన బలిని దహించి వేసింది. అదేంటది? పునరుద్ధాన శక్తి కదా.
ఆ పునరుద్ధాన శక్తే ఎలీషా కూడా కోరుకున్నాడు. నీకేం కావాలంటే నీ మీద ఉన్నటువంటి ఆత్మలో నాకు రెండు పాలు. పునరుద్ధాన శక్తి ఊరికొచ్చేస్తుందా? అయ్యో నువ్వు అడిగేది కష్టతరంగా ఉన్నది, కానీ నువ్వు చూడగలిగితే అది నీకు లభించును, చూడకపోతే నేనేమి. అది నాలో లేదు, దాన్ని చూడగలిగాడు. ఎందుకంటే మనోనేత్రం వెలిగించబడిన వారు దేవుని కార్యాలని చూడగలరు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని పునరుద్ధాన శక్తి మనల్ని కాపాడుతారు. 2 కొరింథీ 11:24-28 వరకు చదవమ్మా. 2 కొరింథీ 11:24-28 వరకు. శ్రమలు, కష్టాలు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. అది ఎన్ని ఆపదలండి! దేవుని పునరుద్ధాన శక్తి పొందుకున్నాడు కనుకనే ప్రభు ఎప్పుడు దర్శించాడు ఆయన్ని? ప్రభు తిరిగి లేచి పునరుద్ధాన తర్వాత పౌలును ప్రభు దర్శించాడు. దేవుని సంఘాన్ని పాడు చేసే విషయాల్లో అతడు వెళుతూ రౌద్రుడై తమస్కు పట్టణానికి వెళుతుండగా దేవుడు దర్శించాడు. సౌలా సౌలా నీవేలా నన్ను ఎవడో ప్రభు, నీవు హింసించుచున్న యేసును నేనే అని ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పటి నుంచి పౌలు పునరుద్ధాన శక్తి పొందుకున్నాడు. గొప్ప పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక వచనం చదివించి, చాలా ఉన్నాయి కానీ రిఫరెన్సులు, అయితే మన సమయభావాన్ని బట్టి ఫిలిప్పీ పత్రిక 4:11-13 వరకు. ఫిలిప్పీ పత్రిక 4:11-13 వరకు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. అది ఏదంటండి? నాకు కొదువ కలిగినందున, ఏ స్థితిలో ఉన్నా, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. పౌలు అంటూ నేర్చుకుంటే మనం నేర్చుకుంటే ఏమైందండి? మనం వాళ్ళని చూసి మనం ఆడకలాగా అయిపోవాలని కంగారు పడుతుంటే కింద పడుతూ ఉంటాం. అవునా కాదా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని స్థితిలో సంతృప్తి దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. అది అన్ని విషయాలు నేర్చుకున్నాడంట. అయితే ఆయనకి తెలిసింది ఏంటంటే, నన్ను 13 కదా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. సంతృప్తి, అదే పునరుద్ధాన శక్తి. మనకు ఉన్నది కొంచెమైనా దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆ యొక్క ఆశ ఉంటుంది చూసావా, అదే పునరుద్ధాన శక్తి. నీకుంటే ఉండు, తప్పులేదు. దేవుని స్తోత్రం, దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇవ్వకపోవచ్చు, అయితే ఆయన పునరుద్ధాన శక్తి ఎరుగుట చాలా గొప్ప భాగ్యం. ఆయన పునరుద్ధాన శక్తి మనలో లేకపోతే ఎన్ని విన్నా కానీ అది నిష్ప్రయోజనం అయిపోదు. మార్త ఏం చేసిందంటే, నేను పిలిచింది చేర్చుకుంది కానీ పనులు బిజీ అయిపోయి ప్రభువుని పక్కన ఉపయోగం ఏముంది? ఏమన్నా ఉందా ఉపయోగం? మరియా
ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఆయన పాదముల చెంత చేరితే ప్రభు అన్నాడు, ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది కాబట్టి అది ఆమె యొద్ద నుంచి ఎన్నడూ కూడా తీసివేయబడదు. ప్రభు వస్తా నుంచి ఎదుర్కొంటూ పరిగెత్తికి వెళ్ళిపోయింది మార్త. కానీ మరియా తానున్న చోటనే ఏం చేసిందంటే అండి, తానున్న చోటనే అయితే ప్రభు వారు ఏడ్చుండి చూచి ఆత్మలో మూలిగి, తనలో తాను మూలిగి తండ్రికి మొర్రపెట్టి తన యొక్క సహోదరుడిని సజీవునిగా అప్పగించి ప్రభు ఏమన్నాడు, పునరుద్ధానమును జీవమును 12 మొదటి వచనం చూస్తే తిరిగి ఆయన బేతనీకి వెళ్తాడు. యోహాను సువార్త 12 మొదటి వచనం చూస్తున్నాడు. కాబట్టి తిరిగి యేసు బేతనీకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు లాజరు అక్కడ కలిసి భోజనం చేస్తాడు. ప్రభు బ్రతికించాడు, ఏది అవసరం అది చేశాడు. కానీ తర్వాత లాజరు చనిపోయాడు అదండి. మళ్ళీ ఇంకో ధనవంతుడు లాజరు, అది ఇది కాదు. మళ్ళీ ఆ ధనవంతుడు లాజరు అక్కడ స్థితిలో మనం చూస్తాం. ఒకడు ధనవంతుడు, ఒకడు లాజరు. ధనవంతుడు ప్రతిదినం, దరిద్రుడు బాధపడుతున్నాడు. ఆయనకున్న స్థితి ఏమో మంచిగా చక్కగా భోజనం చేస్తూ 10 రకాల వంటలు తింటూ సంతోషించాడు. దరిద్రుడైన లాజరు ఆయన ఇంటి వాకిటి యొద్ద పడి ఉండి, అంతేకాదు ఆయన స్థితి చూస్తే కురుపులతో సరైన స్నానం లేక, శుభ్రత లేక, దిక్కుమాలిన స్థితిలో ఒళ్ళంతా కూడా, ఒక విషయం మన భాషలో చెప్పాలంటే గజ్జి కుళ్ళు పట్టి రోగము చేత బాధపడుతూ కురుపుల చేత నిండి ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు. కుక్కలు వచ్చి ఆయన యొక్క కురుపులు, ఎంత హీనమైన స్థితి మీరు చూసారా. అయితే ఒక్క దినాన్ని ఇద్దరికి కూడా పిలుపు వచ్చింది. ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లాజరు చనిపోతే ఆర్మీ వచ్చేసింది, దేవుని ఆర్మీ వచ్చేసింది, దిగిపోయింది. అర్థమైంది మీకు? ధనవంతుడికి ఎందుకు దిగలేదు? డబ్బు ఉంది కదా. దేవుని సైన్యం, దేవుని దూతలు వచ్చి లాజరు చనిపోతే వ్యత్యాసం ఇప్పుడు ఏమైందంటండి, అతడు పాతాళములో నరకయాతన పడుచు, తండ్రివైన అబ్రహామా లాజరుని పంపి, లాజరు యొక్క చిటికి నీళ్ళతోటి ఒక చుక్క నీళ్లు పోస్తే నా నాలుక నేను చల్లార్చుకుంటానన్నాడు. నీకును వీళ్ళకి మధ్య పెద్ద అగాధమును. దేవుని శక్తి, దేవుని పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుడు తప్పకైనా కార్యము ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు తన కార్యనైనా తప్పక నెరవేరుస్తాడు. తప్పక నెరవేరుస్తే లేదా? అబ్రహాం జీవితంలో వివాహం అయింది, 24 ఏళ్ళు అయిపోయినాయి. రోమా 4:17 ప్రకారం ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు అంటండి. మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాని అతడు మనకందరికీ ఏమై ఉన్నాడండి? తండ్రి అయి ఉన్నాడు. దేవునికి ఒక పేరు పెట్టాడు. ఆయన ఏం పేరు పెట్టాడు? మృతులను, మన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అంతే, నమ్మాడు. ఆ రీతిగాని మృత తుల్యమంటే ఆ శరీరానికి దేవుడు కుమారుని ఇచ్చాడు లేదా? వాళ్ళ ఉద్దేశంలో ఇక పిల్లలు లేరు కాబట్టి అని ఇష్మాయిలైన వారసుడు అనుకున్నాడు. ఇష్మాయిల్ కాదు, నీకు పుట్టబోయే బిడ్డ, నీకు వారసుడు, అతని పేరు ఇస్సాకు, అతనితో నా నిబంధనను స్థిరపరుస్తానని దేవుడే చెప్పాడు. దేవుడే ఆ పేరు పెట్టాడే లేదా? ఆయన పునరుద్ధాన శక్తి అంటే అంత ఈజీయా? పునరుద్ధాన శక్తి ఆలస్యం అవ్వచ్చు, దేవుడు ఖచ్చితంగా ఆయన మన దేవుడు ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించాడు. ఎండిన
ఎడారిని ఏదేను వనముగా మార్చేటటువంటి గొప్ప దేవుడు. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మనం కలిగి ఆ యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా మనము ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించిన గాక ప్రభువులో మనం పాల్గొనాలి.